నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని తిని తినకుండా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే అవి మూతపడుతుంటే అనేక మధ్యతరగతి కుటుంబాలు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, ఆ మార్గాల్ని అమలు చేయడంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఈ విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీ పమిడి కోటయ్య, నమస్కారం. సుప్రసిద్ధ బ్యాంకింగ్ రంగ నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వీరు నబార్డ్ చైర్మన్ వంటి అనేక కీలక బాధ్యతలని నిర్వహించినటువంటి నిపుణులు. శ్రీమతి జి జయశ్రీ మురళీధర్, ప్రైవేటు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బాధితురాలు, ప్రుడెన్షియల్ బ్యాంకులో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి తమ డబ్బుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి మహిళ, ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ డిపాజిటర్ల సంఘం సంయుక్త కార్యదర్శి. శ్రీ మానవ్ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం విశాఖ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి వీరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల జాతీయ సమాఖ్యకు జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీ కె నరసింహమూర్తి, బ్యాంకింగ్ రంగం మీద సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి జాతీయ స్థాయి నిపుణులు, రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల మీద గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐలు నియమించినటువంటి నిపుణుల కమిటీకి నేతృత్వం వహించినటువంటి వారు, యూటీఐ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకులకు డైరెక్టర్గా, యూటీఐ పునరుద్ధరణ సమయంలో ట్రస్టీగా అనేకమైనటువంటి కీలక బాధ్యతల్ని నిర్వహించినటువంటి ప్రముఖులు. చర్చలోకి వెళ్లే ముందు దేశంలో అర్బన్ బ్యాంకుల వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రస్థానం తొలిసారిగా 1904లో ప్రారంభమైంది. మొదట్లో క్రెడిట్ సొసైటీల పేరుతో తమిళనాడు, మహారాష్ట్రలో ఆరంభమైన ఈ వ్యవస్థ క్రమేపీ బలపడుతూ వచ్చింది. 1966 నాటికి దేశంలో 1106 అర్బన్ బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగించాయి. వాటిల్లో 153 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకృత ఆర్థిక విధానాలు బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులకు దోహదం చేశాయి. ప్రైవేట్ బ్యాంకుల అనుమతి విషయంలో ఉన్న నిబంధనలను సడలించడంతో దేశమంతటా విచ్చలవిడిగా బ్యాంకులు పురుడు పోసుకున్నాయి. 2004 సంవత్సరం నాటికి ఇవి 1926కు చేరుకున్నాయి. డిపాజిట్లు 1,10,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. దేశవ్యాప్తంగా 179 బ్యాంకులు మూతపడడంతో 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రకాల బ్యాంకుల్లో కలిపి 16 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉండగా అందులో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వాటా 7.5% ఉంది. దేశవ్యాప్తంగా ఈనాడు 1926 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉండగా మహారాష్ట్ర 630 బ్యాంకులు 60,000 కోట్ల రూపాయల డిపాజిట్లతో అగ్రస్థానంలో ఉంది. అలాగే గుజరాత్ 328 బ్యాంకులు 16,000 కోట్ల డిపాజిట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. కర్ణాటకలో 300, తమిళనాడులో 134 బ్యాంకులు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ముంబైలోని సారస్వత్ బ్యాంక్. దాని డిపాజిట్లు 3,000 కోట్ల రూపాయలకు పైమాటే. 1904లో తెనాలి టౌన్ బ్యాంకుతో మన రాష్ట్రంలో ఈ వ్యవస్థ పాదం మోపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 133 బ్యాంకులున్నాయి. 2,113 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. సంక్షోభానికి ముందు ఆ డిపాజిట్లు 3,800 కోట్ల రూపాయలు దాటాయి. లిక్విడేషన్లో 40 బ్యాంకులున్నాయి. రాష్ట్రంలో మహేష్ అర్బన్ బ్యాంక్ పెద్ద బ్యాంకు కాగా దాని డిపాజిట్లు 308 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఆంజనేయులు గారు, మీతో ప్రారంభిద్దాం. అసలు ఈ బ్యాంకులు ఎందుచేత ఇవాళ ఈ సంక్షోభ స్థితికి చేరుకున్నాయి? అర్బన్ బ్యాంకులు సహకార రంగంలో ఒక భాగంగా పుట్టినాయండి. 1904 చట్టం తర్వాత మన రాష్ట్రంలో కూడా మొదటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 1906లోనే స్థాపించబడింది. దేశంలో కూడా అనేక సంఘాలు స్థాపించబడింది. ఇవి ప్రాథమికంగా ఈ క్రెడిట్ సొసైటీస్గా స్టార్ట్ అయినాయి. ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్థానిక ప్రజలు కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుని లేని వారికి ఇవ్వటం, వారి దగ్గరికి వచ్చిన తర్వాత వీరికి పరస్పర సహాయం చేసుకునే పద్ధతుల్లో సంఘాలు ఏర్పాటు చేయబడినాయి. ప్రభుత్వాలు ఒక రకంగా సాయం చేయలేని స్థితిలో వాటికి ప్రత్యామ్నాయంగానే ఈ సంఘాలు పుట్టినవి. 1966లో వీటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటి మీద విశ్వాసంతో ప్రజలు డిపాజిట్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఒక రకమైనటువంటి నియంత్రణ అవసరమని 1966లో వీటిని రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చారు.
అప్పటికి సుమారు 1100 బ్యాంకులు ఉండేవి. నరసింహమూర్తి గారు, అసలు లక్ష్యాలు ఏమిటి? రాను రాను 98 తర్వాత ఈ లిబరలైజేషన్ ఆఫ్ లైసెన్సింగ్ వచ్చి ఎంట్రీ నామ్స్ చాలా లోగా అయిపోవడం వల్ల మష్రూమ్ గ్రోత్ ఆఫ్ బ్యాంక్స్ వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్లో 70 బ్యాంకులు ఉండేవి 95 ముందు, అవి 170 బ్యాంకులు అయిపోయాయి. ఆ విధంగా గ్రోత్ వచ్చిందండి. గ్రోత్ వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ డీవియేట్ అయిపోయి కష్టాల్లోకి వచ్చాయండి. కోటయ్య గారు, అసలు ఎందుకండి ఇంత సంక్షోభం? 1904-6 అప్పుడు ప్రారంభమైనప్పుడు ఆ రోజుల్లో మనకు బ్యాంకింగ్ వ్యవస్థ చాలా తక్కువగా ఉండేది. ప్రజలకి వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా, రుణాలు సదుపాయం కావాలన్నా వస్తలేదు. ఆ రోజుల్లో అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. 66లో దీనికి ఒక సపోర్ట్ వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ రికగ్నిషన్. అప్పుడు ఎక్స్పాన్షన్ అయింది, లిబరలైజేషన్ ఇంకొక ట్రెండ్ అయింది. సో మీరు అడిగిన పాయింట్ మనం చూసుకోవాలంటే ఇది ఒక కారణం అని చెప్పడానికి లేదు. లీగల్ ఫ్రేమ్వర్క్ వెరీ స్ట్రక్చర్లోనే ప్రాబ్లం వస్తుంది, ఎమినేట్ అవుతుంది. బట్ మెయిన్గా ఇవన్నిటి రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే బ్యాడ్ మేనేజ్మెంట్, అంటే గవర్నెన్స్ సరిగా లేక అన్నిట్లో వీక్నెస్ ఉంది. ఒకటని చెప్పడానికి కష్టం. జయశ్రీ గారు, అనేక బ్యాంకులు ఉన్నాయి. మీరు ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క పొదుపునంతా తీసుకొని కొన్ని లక్షల రూపాయలు అందులో పెట్టడానికి ఏమిటి మీకున్నటువంటి విశ్వాసం ఏమిటి? ఎందుచేత అందులో పెట్టడం జరిగింది? మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము దేని మీద బ్రతకాలి, వచ్చిన విఆర్ఎస్ డబ్బుల్ని దీని మీద పెట్టినాం. ఎందుకంటే ఒక 2% మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనే ఆశకి. నేను నేషనలిస్ట్ బ్యాంకులు కానీ వేరే బ్యాంకులు కానీ అంత ఇంట్రెస్ట్ ఇవ్వరు కదా, మనకు వేరే ఏది ఆధారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థాన్కి కొన్ని ఆఫీసెస్లో పెన్షన్ లేదు. పెన్షన్ లేని వరకు ఈ డబ్బును ఏమన్నా పెడితే మనకు వచ్చే డబ్బుల మీద ఆధారం పడి మా పిల్లలకి రేపు మంచిగా జరుగుతుంది, వడ్డీ వస్తే వడ్డీకి ఆశపడి ఈ అర్బన్ బ్యాంకులో మేము డబ్బులు పెట్టాం. మీరు బ్యాంకు వెళ్ళి అడిగితే ఏమంటారు? ఇప్పుడు 3 బ్యాంకులు, ప్రుడెన్షియల్, వాసవి, కృషి, చార్మినార్, అందరు దాంట్లో పెట్టిన వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, మన దగ్గర ఇప్పుడు ఏమి లేదు, లైసెన్స్ రద్దయిపోయింది, మనం ఏమి ఇవ్వగలలేకపోతున్నాము, మీరు ఏం చేయాలో చేసుకోండి అంటున్నారు. దీనికి సంబంధించిన ఆర్బీఐని పోయి మేము అడిగినాం. ఆర్బీఐ చేస్తే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని అడిగి మీరు ప్రుడెన్షియల్ బ్యాంకులో కానీ, చార్మినార్ బ్యాంకులో కానీ, కృషి బ్యాంకులో కానీ, వాసవి బ్యాంకులో కానీ పెట్టలేదు కదా, మమ్మల్ని ఎందుకు వచ్చి అడుగుతున్నారు అంటున్నారు. కానీ వీళ్ళకి లైసెన్స్ ఎట్లా ఇచ్చారు? ఆర్బీఐ వాళ్ళకే ఇచ్చింది. వీళ్ళు ఇచ్చినాకనే కాదన్న నడిచింది, కానీ వీళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు నడిపించే వాళ్ళు కాదు. ఆంజనేయులు గారు, జయశ్రీ గారు లాంటి అనేక లక్షల మంది ఖాతాదారుల క్షోభకి ప్రధాన కారణం ఎవరు? ప్రధాన కారణం మాత్రం పాలకవర్గమే అవుతుంది. అట్లానే రెగ్యులేటరీ అథారిటీస్, వారికి అధికారాలు తప్పితే బాధ్యతలు ఉన్నట్టుగా కనపడలేదండి. స్టేట్ గవర్నమెంట్కి హక్కులు ఉన్నాయి, వీటి మీద రెగ్యులేట్ చేసే అధికారం అట్లానే ఆర్బీఐకి ఉంది, వారి పరిధిలోకి తీసుకురాబడింది. డిపాజిటర్ల రక్షణ కోసమనే తీసుకురాబడింది. ప్రతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని డిఐసిజిసిలో మెంబర్ అయి వారు ప్రీమియం చెల్లిస్తేనే లైసెన్స్ ఇవ్వబడుతూ ఉంది. ఇంత చేసిన తర్వాత డిపాజిటర్ల రక్షణ బాధ్యతని కొంచెం వారు కూడా తీసుకోవాలి. మనం సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఒకవైపు, స్టేట్ గవర్నమెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల కూడా పాలక వర్గాలతో కొల్యూడ్ అయ్యి కానీ లేకపోతే జరిగినప్పుడు వారు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు 100 కోట్లు, 50 కోట్లు, 127 కోట్లు, 170 కోట్లు అప్పులు తీసుకోవడం, అది చెల్లించకపోవడం వల్ల ఇవాళ అనేక లక్షల మంది జయశ్రీ గారు లాంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి మనం పేపర్లో చదువుతున్నాం. అసలు వీళ్ళ రక్షణ గురించి ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంతవరకు ఏం ఆలోచించలేదా? ఇక్కడంటే మనం 3 రకాలుగా తీసుకుందామండి. ఐ టోటలీ అనలైజ్ ద రీజన్స్. ఫస్ట్ రీజన్, ముఖ్య కారణం ఏంటంటే 1 స్ట్రక్చరల్, 2 ఆపరేషనల్, 3 మేనేజీరియల్. స్ట్రక్చరల్ రీజన్స్ ఎలా వచ్చాయంటే 97 లిబరలైజేషన్లో ఫైనాన్స్ కంపెనీస్ మీద ఆర్బీఐ మంచి స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్ పెట్టిందండి. కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల అక్కడ మూతపడిపోయిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ మూవింగ్ టు కోఆపరేటివ్, అంటే ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు క్లోజ్ చేసిన వాళ్ళు ఆ లిబరలైజేషన్లో దీనికి వచ్చేసారండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి. సెకండ్ కారణం, సేమ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్ వచ్చింది. ఆఫ్టర్ 91 రిఫార్మ్స్లో ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజ్ చేశారండి. సో ఈ లిబరలైజేషన్లో ఏమైందంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి ఇన్ని బ్యాంక్స్ వచ్చేప్పటికీ వాళ్ళకి ఆ శక్తి లేక వాళ్ళు ఫైనాన్స్ కంపెనీనే రన్ చేశారు తప్ప ఇది బ్యాంకింగ్గా రన్ చేయలేకపోయారు. కొంత మెచ్యూరిటీ వచ్చేదాకా ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్ చేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఏమైపోయింది, అందరూ ఇష్టం వచ్చినట్టుగా 17-18% వడ్డీకి తీసుకోవటం డిపాజిట్ల మీద, మళ్ళీ 21-22కి లెండ్ చేయటం. సో ఈ విధంగా ఒక రకమైన ఇండిసిప్లిన్ వచ్చేస్తున్నాయి అందులో. ఇది స్ట్రక్చరల్ ఇష్యూ అండి.
స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్పెక్టర్స్ లేరండి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంకు కానీ అసలు ఏమీ పట్టించుకోలేదా? వాళ్ళకి అండగా ఎందుకు నిలవలేకపోతున్నాయి? ఇది చట్టంలో ఏదైనా లొసుగుందా ఇందులో? చాలా లొసుగులు ఉన్నాయండి. ఎలాగంటే ఒక అప్పు తీసుకున్న వాళ్ళని వసూలు చేయడం పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తాం. మేము ఆ చార్మినార్ బ్యాంక్ రివైవల్, తర్వాత ప్రుడెన్షియల్ వాసవి రివైవల్ చూసినప్పుడు ఎన్నిసార్లు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చినా కూడా మేము కట్టకపోతే ఎవరేం చేస్తారు? సెకండ్ పెద్దవాళ్ళండి, చిన్నవాళ్ళు భయపడి కడతారు, పెద్దవాళ్ళు కట్టండి. ఒకప్పుడు వాసవి బ్యాంక్లో డైరెక్టర్లని మనం జైల్లో పెట్టినప్పుడు చాలా కొంత భయం వచ్చిందండి, ఏదో అవుతుందని చెప్పి. తర్వాత ఆ భయం పోయింది. అసలు బ్యాంకు పెట్టినటువంటి డైరెక్టర్లే పాలక వర్గం అని ఇందాక అన్నారే, వాళ్ళే పెద్ద పెద్ద అప్పులు ఆ బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్ నుంచి వాళ్ళే తీసుకోవడం ఏమిటి? మెంబర్ అయిన తర్వాతనే డైరెక్టర్ అవుతారు కాబట్టి మెంబర్కు ఉండ హక్కులు మాత్రమే ఉంచటం న్యాయం అండి. డైరెక్టర్ అయినంత వరకు ఒక యాక్చువల్గా కూడా ఒక నిబంధన ఉంది ఇదివరకు కూడా. ఇప్పుడైతే డైరెక్టర్ లోనే తీసుకోకూడదని ఈ మధ్య పెట్టారనుకోండి రిజర్వ్ బ్యాంక్. గతంలో రిజర్వ్ బ్యాంక్ కూడా చేతులు కాలిపోయిన తర్వాత అంతకుముందు ఒక నిబంధన ఉందండి. టోటల్ లోన్స్లో లోన్ అమౌంట్లో 5% కన్నా దాటి అందరూ డైరెక్టర్లకు కూడా కలిపి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అని. కానీ 50% దాటిపోయి కూడా వీళ్ళే తీసుకున్నారనుకోండి. తీసుకున్న చోట ఇన్స్పెక్షన్స్లో ఎందుకు బయటపడలేదు అంటే అక్కడే నేను అనేది ఆర్బీఐకి వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా ఫెయిల్ అయింది అనేది వారు అంగీకరించాలి. జయశ్రీ గారు, బాధితురాలుగా మీకేమనిపిస్తుంది? ఎందుచేత మీలాంటి అనేక వేల మంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు? ఏమిటి మీ దృష్టిలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? డిఫాల్టర్స్, ఎండి గారు, చైర్మన్ గారు, వీళ్ళు ముగ్గురు ద్వారానే మనకి పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఆర్బీఐ వాడిని అడుగుతున్నాను నేను ఈరోజు, ఏదైనా ఒక్క పర్సన్కి డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? 1,00,000. ఒక లిమిట్ అనేది ఉంటుంది. వాళ్ళ లిమిట్ మీరు ఎట్లా ఇచ్చారు? ఏ బేసిస్ మీద ఇచ్చారు? వాళ్ళ ప్రాపర్టీ చూసి ఇచ్చారా? ఓకే, వాళ్ళు ప్రాపర్టీ చూసి ఇచ్చుంటే దానికి మళ్ళీ రికవరీ చేయాలి కదా, చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఆర్బీఐ వాళ్ళకి హక్కు లేదా చేయడానికి? ఉంది, కానీ వాళ్ళు చేయట్లేదు, గమ్మున కూర్చున్నారు. ఒక్కొక్క పర్సన్ నేను చూసినట్ల 3 crores 4 crores వీళ్ళందరికీ ఏదైనా ఒక గూడు పుటాన్ని ఒక కుమ్మక్ అయిపోయి ఎందుకు లేదు సార్? తప్పకుండా ఉంది, కుమ్మక్కు ఉంది కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వం కూడా వీళ్ళ కొమ్ము కాస్తుందంటారా? ఎందుకు లేదు? లేకపోతే ఇంతమంది ఏడుస్తుంటే, వాళ్ళు రోడ్డుకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళకి ఇంత కూడా స్పందన అనేది కలగదు సార్. దాంట్లో హ్యాండిక్యాప్డ్ ఎంతమంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నాం మేము, ఎంతమంది విడోస్ ఉన్నారు, ఎంతమంది విడోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డుకి వచ్చి ఏడుస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇంత ఏడుస్తుంటే కూడా వాళ్ళకి ఇంత స్పందన కలగదా? సీట్లో కూర్చొని వాళ్ళకి ఏమీ అనిపించదా? ఎందుకు ఏడుస్తున్నారు? మనం తీసుకునే డబ్బులు ఏం చెప్తున్నారమ్మా? మీరు వెళ్ళి మాట్లాడి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, చైర్మన్లు కానీ వీళ్ళంతా ఏమంటున్నారు? చైర్మన్ గారు ఉంటే కదా సార్ సీట్లో. మేము ఈ రోజు పోయిన చైర్మన్ ఇంకో 3 నెలలు అక్కడి నుంచి మారిపోతున్నారు. ఎండి గారు మారుతున్నారు. 3 monthsకి ఒక చైర్మన్, కొత్త చైర్మన్ తీసుకొని వస్తుంటే మళ్ళీ A నుంచి Z వరకు చెప్తాము. మళ్ళీ నెక్స్ట్ 3 monthsకి ఇంకొక చైర్మన్ అక్కడికి వస్తారు. మళ్ళీ ఆయనకి A నుంచి మొదలు పెట్టాం మేము, Z వరకు మళ్ళీ చెప్పాలి. ఆ Z వరకు చెప్పే వరకు మళ్ళీ కొత్త చైర్మన్. ఎవరితో సార్ మనం మాట్లాడేది? మన బాధ ఎవరితో చెప్పుకోవాలి? ప్రభుత్వం ఏముంటుందండి? వాళ్ళకి స్పందననే లేదు. పోయినప్పుడంతా నేను చెప్తాను, ఒక మీటింగ్ పెడతాను, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాను అన్నారే, కానీ ఇప్పుడు వరకు, ఎందుకంటే అది కాంగ్రెస్ కాదా సార్, ఎప్పుడు చేయి చూపెడతారు. ఆగండి, చూడండి, ఆగుతున్నాము, చూస్తున్నాము. నరసింహమూర్తి గారు, అసలు ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళు అప్పు తీసుకోవడం ఒకటి, అలా కాకుండా ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో కానీ ప్రభుత్వంలో కానీ చాలా బలమైనటువంటి నాయకులు వాళ్ళు అప్పు తీసుకోవడం ఒకటి, వాళ్ళు కట్టకపోవడం ఒకటి. ఇప్పుడు ఒక డైరెక్టర్ నామినేట్ చేసే ముందు కమర్షియల్ బ్యాంక్స్లో అయితే లాట్ ఆఫ్ స్క్రీనింగ్ అవుతుంది డిఫరెంట్ యాంగిల్స్లో. పొలిటీషియన్ బోర్డులో ఉండకూడదని కూడా ఒక బ్యాన్ ఉందండి. సో ఇటువంటి స్క్రీనింగ్ ఉన్నది, ఇక్కడ స్క్రీనింగ్ లేదండి. ప్రమోటర్లు బ్యాంక్ లైసెన్స్ ఇచ్చినప్పుడు స్క్రీనింగ్ చేయలేదండి. తర్వాత ఇక్కడ ఆడిట్ కమిటీ కానీ, లోన్ కమిటీ కానీ, క్రెడిట్ కమిటీ కానీ అసలు అకౌంటబిలిటీ ఏం లేదండి. ఇంకోటి, క్రెడిట్ అప్రైజల్ లేదండి. వాళ్ళంతా కూడా సెక్యూరిటీ బేస్గా ఇచ్చారు. ఇల్లు పెట్టావా, తాకట్టు ఇచ్చామా, లోన్ ఇచ్చేసాం. అదే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తామండి, వాడికి రీపేమెంట్ కెపాసిటీ ఉందా, ఆ ఇంటికి ఎంత వాల్యూ ఉందని ఒకసారి వాళ్ళు చేయాలి కదా సార్, చేయాలి కదా, చూసి ఇవ్వాలి కదా, నువ్వు వాల్యూ చూసి ఇవ్వాలి కదా. నీ ప్రాపర్టీ ఎంత ఉంది, నీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది అనేది చూసి ఇవ్వాలి. నువ్వు అడగంగానే ఇచ్చేసినావు అంటే ఆ డబ్బులు పిలవలేదా? ఏమంటే క్రెడిట్ డెలివరీలో ఎండ్ యూస్ చూడలేదండి, క్రెడిట్ మానిటరింగ్ లేదండి, క్రెడిట్ రికవరీ లేదు. కోటయ్య గారు,
చిన్న చిన్న సంవత్సరాల యొక్క ధనాన్ని ఇంత ఇలా దోచేసుకుంటుంటే 50, 30, 40 సంవత్సరాలుగా అసలు రిజర్వ్ బ్యాంక్ ఏమి చీమ కూడా కొట్టలేదా? లీగల్ ఫ్రేమ్వర్క్ రెక్టిఫై కావాలన్నాను. ఇక డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ అంటే రిజర్వ్ బ్యాంకు బాధ్యులే, స్టేట్ గవర్నమెంట్ బాధ్యులే. కమర్షియల్ బ్యాంక్ వచ్చేళ్ళకి రిజర్వ్ బ్యాంకు బాధ్యత డిపాజిటర్స్ సేఫ్టీ. ఈ డ్యూయల్ కంట్రోల్ అనేది ఈ వ్యవస్థలో జరగటానికి వీలు లేదు, అది ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు జరుగుతుంది, మనం ఇప్పుడు ఎట్ట చేయాలనేది ఆలోచించాలా, అది ఎండ్ కావాలా. ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ క్లియర్గా ఉండాలి దీని మీద. లీగల్ ఫ్రేమ్వర్క్ రెస్పాన్సిబిలిటీ అమెండ్ చేసుకొని సూపర్విజన్, రెగ్యులేషన్, రెస్పాన్సిబిలిటీ రిజర్వ్ బ్యాంకా, స్టేట్ గవర్నమెంటా, లేకపోతే వేరే అథారిటీ అనేది వేరియస్ రికమెండేషన్ చేసి ఉన్నాయి కమిటీస్. ఇంతవరకు నిర్ణయం లేదు దాని మీద. తిరిగి చర్చలోకి వెళ్లే ముందు నష్టపోయినటువంటి డిపాజిటర్ల గుండె ఘోషని ఒకసారి విందాం. ఈ పొటెన్షియల్ బ్యాంక్ కానీ, చార్మినార్ బ్యాంక్ కానీ, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే ప్రెసిడెంట్ కాంగ్రెస్ దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు తీసేసుకున్నారు. మేనేజ్మెంట్, ఈ గవర్నమెంట్ వీళ్ళంతా కూడా బిగ్ బరోవర్స్ చేసిన ఇంగిలి మెతుకులకి ఆశపడి వీళ్ళంతా ఇవన్నీ చేస్తా ఉన్నారు తప్పితే కానీ ఇన్ని లక్షల మందిని వాడు సేవ్ చేయడం లేదు. ఎవరైతే 23 మెంబర్స్ ఉన్నారో వాళ్ళే సేవ్ చేస్తున్నారు తప్పితే కానీ మా డిపాజిట్లు మాత్రం ఎవడు సేవ్ చేయడం లేదు. పేద డిపాజిటర్లు లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు, VRS లో డబ్బంతా పెట్టుకున్న వాళ్ళు, పిల్లల చదువుల కోసం, మ్యారేజెస్ కోసం పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన కారణం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను నిలదీస్తున్నాను. మేము మా ఆయన రిటైర్ అయ్యి 40 ఏళ్ళ సర్వీస్ చేసి రిటైర్ అయినాక ఆ డబ్బంతా తెచ్చి ప్రొడక్షన్ బ్యాంక్ లో పెట్టిండు. మార్చి 3వ తారీఖు చచ్చిపోయింది ఆయన. రోజు కుక్కలు తిరుగుతున్నాం. 3,000 పైచిలకు కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులతో ఉన్న గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విలీనం చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ 300 కోట్ల లోటుతో ఉన్న ఈ ప్రొడెన్షియల్ బ్యాంక్ ని ఇంకో ఆప్గాబ్ లోనో లేకపోతే ఇంకో నేషనల్ బ్యాంక్ లోనో చేయడానికి వాళ్ళకి వచ్చిన ప్రతిబంధకం ఏమిటి? ఏమీ లేదు. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ మనీ బ్యాంక్ లో పెట్టి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకొని మా ఫ్యామిలీ నడపాలని ఉద్దేశం అండి. ఇంతవరకు నాకు ఏం బెనిఫిట్ లేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ లోన్లు తీసుకొని మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వకుండా బ్యాంకు మూతపడేలా చేశారు. కాబట్టి మాకు పిల్లలకు పైన చదువుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చాలా కష్టమైంది. రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు మేము రిప్రజెంటేషన్ పోయి చేస్తే వాని ఇంటికి ఆయన ఏం చెప్పారంటే, నేను పవర్లో లేదు, నేనేం చేయగలను, నేను అసెంబ్లీలో ఈ క్వశ్చన్ రేస్ చేస్తానని. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం, ఆయనతో కలిసి మాట్లాడతాము. ఏంటంటే మీరు హామీ ఇచ్చారు కాబట్టి మేము మీ దగ్గర వస్తున్నాం అని చెప్తే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు. అంత డిఫాల్టర్స్ ని కాపాడుతున్నారు. अब हम क्या करेंगे, कहाँ जाएंगे? ये सब चोरों का धंधा है यहाँ पर. నేను మా పాప గురించి పైసలు పెట్టాను. ఇప్పుడు డిగ్రీ ఫైనల్కి వచ్చింది. ఇక పాస్ అయితే ముంగట ఏం చదివియాలని ఉద్దేశం ఉన్నది, కానీ పైసలు లేని మేమేం చదివియము. ఇక పెళ్లి చేయాలంటే కూడా పెళ్లి కూడా పైసలు లేవు. దాదాపు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను. 2 సంవత్సరాలు చెప్పులేరుగా తింటున్నాను. డైరెక్టర్స్ తిని పారిపోయినారు. బ్యాంకు ఎంప్లాయీస్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అమౌంట్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు సాధించి చూపించారు. 150 కోట్ల దాకా వసూలు చేసి బ్యాంక్కి చూపించారు. క్యాష్ ఈక్విటీ రేషియో పెంచారు. ఇవన్నీ చేసినా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది ఇది ప్రస్తుతము ఈ రాజకీయ వ్యవస్థ యొక్క కుళ్ళు బయట పెడుతుంది. 182,000 మంది డిపాజిటర్స్ రోడ్డు మీద పడ్డారు అని చెప్తుంటే ఈయన చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంటారండి చీఫ్ మినిస్టర్ గారు. వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చూడరా? మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా ఉండాలి? మా పిల్ల అయితే డిగ్రీ పాస్ అయిపోయింది కానీ మళ్ళీ వేరే చదివింది మమ్మీ అని బాగా ఏడుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొటెన్షియల్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పెద్ద షాక్ తిన్నాను. ఆ షాక్ వల్ల నాకు దట్ ఈస్ వీళ్ళన్నదంటే మా క్రయో యాంగ్జైటీ, అంటే ఏమైపోతుంది బ్యాంకు అంటే 20 నెలల నుండి తిరిగి తర్వాత ఆ బాధ ఒకటి. రెండోది ఒక దెబ్బ అంటే కలిసికట్టుగా అందరూ గవర్నమెంట్ కానీ, RBI కానీ, ఇటు బ్యాంక్ వాళ్ళు కలిసికట్టుగా మా డిపాజిటర్స్ మీద కక్ష తీసుకున్నారు. ఈ చార్మినార్ బ్యాంక్ పోసిన తర్వాత మాకు చాలా ఇబ్బందులు పడ్డాము. తినడానికి కూడు లేదు. మా పిల్లలకి ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేద్దామని కానీ డబ్బులు నాకు ఇరుక్కుపోయి చేయలేకపోయాము. చాలామంది ఆడపిల్లలు పెళ్లికి వచ్చిన పిల్లలు కూడా ఆగిపోయింది. చాలామంది పిల్లలు 4-5 చాలామంది డిపాజిట్ కూడా చనిపోయారు. ఆంజనేయులు గారు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంకు కానీ అసలు ఏమీ పట్టించుకోలేదా? వాళ్ళకి అండగా ఎందుకు నిలవలేకపోతున్నాయి? ఇది చట్టంలో ఏదైనా లొసుగుందా? ఇందులో ఇబ్బందులు వస్తే
ఈ జాతీయ బ్యాంకుల్ని రక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ 25,000 కోట్ల రూపాయలని పంప్ చేసిందండి. వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చినటువంటిది, ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం? అక్కడేనండి నేను ఫీల్ అయ్యేది, వారు ఏమంటారో కానీ కోటయ్య గారు, ఆర్బీఐ ఇవాళకి కూడా మన దేశంలో దే ఆర్ ఫర్ ఒక రకంగా కార్పొరేట్ సెక్టార్కి, ధనవంతులకి అప్పులు ఇవ్వటానికి వస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా సాఫెనింగ్ అంటూ వస్తున్నాం మనం. ఎవరి కోసరం? ఫార్మర్ కోసరం. వ్యవసాయ దేశంలో కూడా అక్కడ ఇవ్వాలంటే ఇప్పుడేదో కొంచెం ఆ మార్పు కనపడతా ఉంది, కానీ రీసెంట్గానే కార్పొరేట్ మార్పు కనపట్ల వినపడుతుంది. నరసింహమూర్తి గారు, అసలు ఇది మొట్టమొదటిసారి కాదు కదా, ఈ 2-3 ఏళ్ల నుంచి కాదు కదా మనకి బ్యాంకులు దివాళా తీయడం, అర్బన్ బ్యాంకులు దివాళా తీయడం ఎప్పటి నుంచి మొదలైందండి? 60 నుంచి మొదలైంది. ఎందుకు మేల్కోలేదు? సార్ ఇవి నా ఉద్దేశంలో సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా దే హ్యావ్ కమ్ ఆఫ్టర్ 95-99 అండి ఎక్కువగా. కాబట్టి ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని కరెక్ట్ చేయటం అనేది సంహౌ ఈజ్ ఆల్సో ఏ మిస్ ఫర్ మీ. అండ్ ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు ఆశ్చర్యం. ఇప్పుడు కిత్తన్ కైండ్ ఎంప్లాయ్మెంట్ అండి, ఒక ఎంప్లాయీ బంధువుని, డైరెక్టర్ బంధువుని పెట్టడానికి వీల్లేదండి ఎంప్లాయీగా. బియాండ్ 2,500 రూపీస్ 10,000 చేశారు ఇప్పుడు లిమిట్. ఇక్కడ కిత్తన్ కింద ఎంప్లాయీస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్లో అనుభవం లేని వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నామినేట్ చేస్తున్నారు. పడిపోయిన బ్యాంక్స్లో సిస్టమ్స్ అసలు లేవండి. ఎంఐఎస్ లేదు, బోర్డుకి కార్పొరేట్ గవర్నెన్స్ లేదు, ఫైనల్గా పబ్లిక్ ట్రస్టీషిప్ లేదు. మనం ఓన్లీ పబ్లిక్ ట్రస్టీ. ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే అండి, క్యాపిటల్ ఈక్వసీ నామ్, అంటే క్యాపిటల్ షేర్ హోల్డర్స్ మూలధనం 9% ఉండాలి. అంటే 9% ఉండాలంటే మిగతా 91% పబ్లిక్ డిపాజిట్స్ మనీ అండి. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బరోయర్లు ఆర్ బికమింగ్ డైరెక్టర్స్ అండ్ డిపాజిటర్ హోల్డర్కి సే లేదు. సొల్యూషన్స్ 2002లో చెప్పామండి మేము, కమిటీ ఇవన్నీ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ డీటెయిల్గా ఇచ్చాం. ఇంతవరకు మీరు ఈ పరిష్కారాలు చెప్పి 2 సంవత్సరాలు అయింది. అవునండి. అసలు దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలనేటటువంటి ఆసక్తి ప్రభుత్వంలో మీకు కనపడింది? ఏమండి, ఆసక్తి అంటే ఒక విధంగా ఉందండి. కోఆపరేటివ్ యాక్ట్ అమెండ్ చేశారు. అమెండ్ చేసిన యాక్ట్ని వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాలిపోయారు. ఇట్ గాన్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ క్లియరెన్స్. అది నాకు అర్థమైంది. వాళ్ళు ఏమో డౌట్లు అడిగారు, అది కాలేదండి. 2, దే అపాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని చేసి ఎవ్రీ బ్యాంక్ వైజ్ ఏం చేస్తున్నారో చూస్తున్నారు. కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఉన్న లిమిటెడ్ పరిధిలో ఏదో చేస్తున్నారండి. కాకపోతే ఆర్బీఐ పరంగా ఇంకా కొన్ని అమెండ్మెంట్స్, మాడిఫికేషన్స్ ఇంకా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయిందండి. బట్ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఏమిటంటే కొత్తగా అప్పుడున్న 37 బ్యాంకులు వీక్ బ్యాంక్స్కి కొత్తగా వీక్ బ్యాంక్ లిస్టులోకి రాలేదు. అంతవరకు ఇప్పుడున్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అప్పుడు హెల్దీగా ఉన్నవి ఇంకా హెల్దీగా కంటిన్యూ అవుతున్నాయి. అప్పుడు వీక్గా ఉన్నవి ఇప్పుడు వీకే. ఆ విధంగా ఒక రకమైన అవేర్నెస్ గవర్నమెంట్స్లో వచ్చిందండి. కాకపోతే రివైవల్కి నిన్న కాక మొన్న మూసేసిన బ్యాంకు ఇవన్నీ అప్పుడు వీక్గా అన్నీ డిపాజిటర్ ఒకసారి వీక్ బ్యాంక్ అయిందంటే దాన్ని రివైవ్ చేయడం కష్టం. జయశ్రీ గారు, ఇప్పుడు వీళ్ళేదో ఇంకో ₹2 మీకు ఎక్కువ ఇస్తారని చెప్పి కొంచెం అత్యాశతోటి వెళ్ళి మీరు ఇందులో బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కానీ నేను దానికి ఒప్పుకోను సార్. ఇది 84 years బ్యాంక్. ఇది ఇట్లా నాకు తెలిసేది ఇది ఒకటే కాదు. మన చిత్తూరు బ్యాంకు 96 years బ్యాక్ అంటారు. చిత్తూరు బ్యాంక్ ఒకటి చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మొన్న బయటపడింది. 96 year బ్యాంక్స్ ఇట్లా డబ్బులకు మేము ఆశ పెట్టాం, కానీ ఇట్లా మూత పడతాయి అనుకోలేదు కదా సార్, ఇట్లా మోసం చేస్తారు అనుకోలేదు కదా. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి, యు ఆర్ సపోజ్ టు గివ్ క్వార్టర్లీ రిజల్ట్స్, అంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఈ బ్యాంక్స్ లో ఆ పబ్లిష్ చేయమనే రూలే లేదు. సో దే స్ట్రక్చరల్ ఇష్యూస్. ఎంతసేపటికి మనం సాంకేతికంగా నరసింహమూర్తి గారితో నేను ఎక్కడ డిఫర్ అవుతానంటే, ఈ బ్యాంకుల కాడికి వచ్చేసరికి మీరు ఎంఐఎస్ లేదను టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు. అవి నేను ప్రొఫెషనలిజం అవసరం లేదని చెప్పను, అవసరమే. అందులో పెద్ద బ్యాంకులు అయ్యే కొంది 2-3 కోట్లు డిపాజిట్లు పెట్టుకొని ₹1 అప్పించే వాళ్ళకి ఎంత ప్రొఫెషనలిజం కావాలి? మెయిన్గా కావాల్సింది వారు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది, ట్రస్టీషిప్ అనేటటువంటిది. ఈ పాలక వర్గాలు తప్పు చేస్తే కరెక్ట్ ఎక్కడ చేయాలి అంటే కోఆపరేటివ్ దాంట్లో. వారు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కొంతమంది వాదన ఏమిటంటే ఎక్కడుంది కోఆపరేటివ్ అంటున్నారు. ప్రజలు ప్రభుత్వాలను మార్చినట్టే నిజానికి ఆ సంస్థ కనుక జనరల్ బాడీస్ జరుపుతూ ఉండి ఎప్పటికప్పుడు చెప్పేట్టుగా సంవత్సరానికో 6 నెలలకో జనరల్ బాడీకి చెబుతూ ఉంటే కరెక్ట్ చేయాల్సింది కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్లో సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ చేయగలదు. ప్రొడెన్షియల్ కానీ వాసవి కానీ అడ్మినిస్ట్రేటర్స్ వేసిన తర్వాత ఒక్కసారైనా సర్వసభ్య సమావేశం జరిపారా? మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు భలేరావు గారిని రాశాను.
వెదర్ ఇట్ ఈజ్ అపాయింటెడ్ బాడీ, అపాయింట్ చేయనియండి లేకపోతే ఎలక్టెడ్ బాడీ అయినాయండి, చట్టం కిందే ఉన్నారు ఇంకా మీరు. ఎందుకంటే ఆయన నిజమేనని రాశాడు. కానీ ఇంతవరకు 2 years నేను అంటాను రాష్ట్ర ప్రభుత్వమే నియమించింది కాదు, నిపుణులనే నియమించింది. వాడు ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి, డిటీరియరేట్ ఎందుకయింది, ఇంత నిపుణులు కూర్చొని ఎందుకు డిటీరియరేట్ అయింది అనేది చెప్పవలసి వస్తే ఇక మీకు చట్టంలో ఉండే చాలా ఉల్లంఘించారు వీరు కూడా. అందుకని ఎవరు ప్రొఫెషనల్స్ అని కాదండి, మెయిన్గా కావాల్సినటువంటిది ఈ అర్బన్ బ్యాంకులు కూడా ఒక రకంగా ఇందాక మీరు 50 కోట్లు 40 కోట్లు ఎట్లా ఇచ్చారంట. ఇది బ్యాంక్ సైజు ఒక రకంగా లేదు. 400 కోట్లు వచ్చిన తర్వాత వాళ్ళ నిబంధన ప్రకారం ఇండివిజువల్ ఎక్స్పోజర్ ఎంతో ఉంటుంది, అది కూడా దాటి ఇచ్చారనుకోండి. ఆర్బీఐ ఇన్స్పెక్షన్లో ఎందుకు బయటపడలేదు, లేకుండా ఎందుకు పోయారంటే ఎక్కడో ఒక చోట రాష్ట్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ వాళ్ళు కూడా లోబడిపోతున్నారు రాజకీయ ప్రభావాలకి. అందుకని ఇప్పుడు ఇటీవల ఇలాంటి పరిస్థితే గుజరాత్లో వచ్చినప్పుడు, సరే చాలా విషయాల్లో గుజరాత్ని తప్పు పట్టవచ్చు కానీ అర్బన్ బ్యాంకులు కూడా పడిపోయిన తర్వాత అందులో డైరెక్టర్లు కనుక లోనీస్ కనుక ఇంకా ఉంటే వాళ్ళని ముందు ప్రాసిక్యూట్ చేసి లోపల పడేస్తారు మొదలుపెట్టారు. వెంటనే వసూలు మన రాష్ట్రంలో అసలు ఇది డబ్బు కట్టనటువంటి వాళ్ళు ఇవాళ కూడా కట్టకుండా మొండికెత్తున్న వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్య లేదండి. కోటాను కోట్ల రూపాయలు. ఇవన్నీ రెగ్యులేటరీ ల్యాప్సెస్ అవపడుతున్నాయి, మనకి పర్యవేక్షణ ల్యాప్సెస్ అవపడుతున్నాయి, లీగల్ ల్యాప్సెస్ అవపడుతున్నాయి. జరిగింది ఏదో జరిగిపోయింది, ఫ్యూచర్ అన్న కరెక్ట్ కావాలి కదా మనకి. అందువల్ల నేను ఇదివరకు చెప్పాను చూడండి, ఈ రెగ్యులేటరీ పర్యవేక్షణ రెస్పాన్సిబిలిటీ అనేది డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉండటానికి వీల్లేదు. ఎవరో ఒకళ్ళకే బాధ్యత ఉండాలి, ఒక్కళ్ళకే బాధ్యత ఉండాలి. ఇది ఆ బాధ్యత వచ్చేంత వరకు ఇక ఫ్యూచర్లోనైనా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి లైసెన్స్ ఇవ్వకూడదు. ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, ఎవరో ఒక బాధ్యత తీసుకుంటేనే కదా డిపాజిటర్స్ వచ్చి పెడుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ వచ్చిందని గారు లాస్ట్ 10-15 years నుంచి డిస్కస్ చేసి డ్యూయల్ కంట్రోల్ వద్దు అనేది అంటున్నారు కానీ మీరు సాధ్యం కాదండి. ఎందుకంటే నేను చెప్తానండి, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అన్నంత కాలం మీరు కాన్స్టిట్యూషన్లో కోఆపరేషన్ అనేటటువంటి ఇట్ ఈస్ ది స్టేట్ సబ్జెక్ట్, అయితే బ్యాంకింగ్ అనేటటువంటిది సెంట్రల్ సబ్జెక్ట్. దీన్ని ఒకరి పరిధిలోకి ఇంకొకరు పోకుండా ఉంటే చాలండి, ద్వంద్వ పరిపాలన అవసరం లేదు. బ్యాంకింగ్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలంటారా? ఎవరు చేయాల్సిన పని బ్యాంకింగ్ అన్నిటికి సంబంధించిన అన్నీ గనక ఆర్బీఐ పరిధిలో ఉంచి మేనేజ్మెంట్ డైరెక్టర్లు వీరు సక్రమంగా వ్యవహరిస్తున్నారా, ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా, ఈ మేరకు మాత్రమే ఈ గనక స్టేట్ గవర్నమెంట్ గనక జోక్యం కలగజేసుకుంటే పర్వాలేదండి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మరింత అధికారాలు బ్యాంకింగ్లో కావాలంటూ ఉంటుంది. మన కోఆపరేటివ్ యాక్ట్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలనో వీరు రాస్తారు వేరు చట్టంలో. జేసీ గారు అసలు ఇదంతా ఏదో చట్టంలో లోపం ఉందని లేకపోతే పర్యవేక్షణ లోపం ఉందని ఎవరు బాధ్యత అని నిర్ణయించాల్సిందంతా ఒకటి. అసలు మీకేమనిపిస్తుంది, ఈ రకంగా ఎవరు బాధ్యత ఎవరు జవాబుదారి అనేటువంటి నిర్ణయం కాక మాత్రమే ఈ రకమైనటువంటి సంక్షోభమా? మీలాంటి వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి కడగండ్లకు కారణం అదేనా? తప్పకుండా సార్. ఎందుకంటే ఆర్బీఐ వాడు కానీ ఈ వేరే వాడు కానీ ఇట్లాంటి కొంచెం సంశోధన చేస్తుంటే మనకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే సార్ ఇప్పుడు కోఆపరేటివ్ యాక్ట్ ఇది వెరీ స్ట్రాంగ్ యాక్ట్. రికవరీకి అసలు ఈ సెక్యూరిటైజేషన్ యాక్ట్ అనండి, కొత్త యాక్ట్లు వచ్చే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనండి, వీటన్నిటికంటే కూడా కోఆపరేటివ్ యాక్ట్లో చాలా పవర్ఫుల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అపాయింట్ సేల్ ఆఫీసర్, ఒక బ్యాంక్ కి ఒక సేల్స్ ఆఫీసర్ సార్ రికవరీకి నేను అడుగుతున్నాను. రిక్వెస్ట్ సేల్ ఆఫీసర్స్ ఉండట్లేదండి. ఎంత మంది సేల్స్ ఆఫీసర్స్ కావాలి సార్ రికవరీ చేయాలంటే? వారు అన్నట్టు ఆర్థిక నేరస్తుల పట్ల ప్రభుత్వాలకి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కానీ అసలు వారి పట్ల కఠిన వైఖరి లేదండి. లేకపోతే హర్షద్ మెహతా ఎందుకు వస్తాడో అదే పద్ధతుల్లో 10 ఏళ్ల తర్వాత కేతర్ పరేఖ్ ఎట్లా వచ్చాడు. కోటయ్య గారు, ఇప్పుడు ఈ 3 బ్యాంక్స్ మీరు చెప్పినట్టు జయశ్రీ గారు చెప్పినట్టు పరిస్థితికి వచ్చినాయి. గవర్నమెంట్ పొలిటికల్ విల్ ఉంటే ఈ మేజర్ డిఫాల్టర్స్ అందరూ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళని నిర్బంధించాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఆ రకమైనటువంటి డిఫాల్టర్సే కాదండి, వెసులుబాటు ఉందన్నట్టు. ఒక డిఫాల్టర్సే కాదు, చైర్మన్ బోత్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద దీనికి రెస్పాన్సిబిలిటీ పాలక వర్గం అని చెప్పారు. చైర్మన్, ఎండిఓ, డైరెక్టర్స్ వీళ్ళందరూ తప్పులు చేస్తేనే కదా. తప్పులు జరగకుండా ఏ బ్యాంకు ఫెయిల్ కాలేదు.
మిస్చివస్ డీడ్స్ లేకుండా ఏ బ్యాంక్ ఫెయిల్ కాలేదు. బ్యాంక్స్ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే పాలక వర్గాలు కొల్యూడయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెక్లెస్ లెండింగ్ చేసినందుకు ఫెయిల్ అయింది. వాటి మీద ఎందుకు యాక్షన్ మన తీసుకోవాలి? రాష్ట్రంలో అండి యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవడానికి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ చెప్పొచ్చు మీరు తీసుకోమని, క్రిమినల్ యాక్షన్ వాళ్ళు ప్రొసీడ్ కమ్మనొచ్చు, కానీ అక్కడే దొందర రెస్పాన్సిబిలిటీ అన్నది ఎవరు చెప్పింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 బ్యాంక్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే 5వ బ్యాంక్ రాదు. ప్రుడెన్షియల్ బ్యాంక్ మూతపడిపోయింది. వాళ్ళ నుంచి మనం ఉన్నటువంటి ధనాన్ని వీళ్ళలాంటి వాళ్ళ డబ్బుని తీసుకోవాలి, వెనక్కి తెచ్చుకోవాలంటే ఆస్తులు జప్తు చేశారంటున్నారు. ఆ రకమైన వెసులుబాటు ఉందని అంటున్నారు. అంటే ఆస్తులు జప్తు చేసేసి దాన్ని తీసుకొచ్చి వేలం ఇచ్చేసి లేకపోతే అమ్మేసి వారి డబ్బు వారికి చెల్లించేటటువంటి అవకాశం ఉందా? స్టేట్ కోఆపరేటివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, నరసింహమూర్తి గారు ఎగ్జామిన్ చేస్తారు. అవి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను ఫస్ట్లోనే ఒక పాయింట్ చెప్పాను మా అందరికీ, లీగల్ ఫ్రేమ్వర్క్లో మనం అడ్జస్ట్మెంట్స్ తీసుకొని రావాలని. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అవసరం అయితే స్పెషల్ యాక్ట్ చర్యలు కఠిన చర్య తీసుకోవడానికి ఏంటి కఠిన చర్యలు? ఆల్ డిఫాల్టర్స్ ప్రాపర్టీ షుడ్ బి అటాచ్డ్. నాట్ ఓన్లీ లెండ్ చేసినవి కాదు, బ్యాంక్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి. చట్టంలో ఉందా అండి? ఇప్పుడు చట్టంలో ఉందా? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది కదా. కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటివి, అవకాశం ఉన్నటువంటి ఏమేం చర్యలు? ఈ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని అటాచ్ చేయొచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ని. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఇన్స్టిట్యూట్ చేస్తే మిగతా డిఫాల్టర్స్ మీద కూడా ప్రెషర్ ఎక్కువ అవుద్ది. వాళ్ళే ఎక్కువ డిఫాల్టర్స్, డైరెక్టర్స్ ఎక్కువ మంది డిఫాల్టర్స్ ఉన్నారు. ప్రధాన కారకులు. సో డిఫాల్టర్స్ కూడా ఈ అసెట్స్ ఏవే ఉన్నాయో ఇవన్నీ అటాచ్ చేయొచ్చు, మిగతా ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. చేసిన తర్వాత రివైవల్ ప్యాకేజ్ ఇందాక డిస్కస్ చేసాము చూడండి. మనకి చిన్న చిన్న డిపాజిట్స్ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, కమర్షియల్ బ్యాంక్స్లో జరిగితే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేసింది, రిజర్వ్ బ్యాంక్ హెల్ప్ చేసింది, ఇక్కడ ఎందుకు చేయటం? ఇక్కడ కూడా ఆలోచించవచ్చు మనం. ఆ విధమైన చర్యలు తీసుకొని ప్రాపర్టీస్ అటాచ్ చేసుకోగలిగితే ఇవాళ ఒక్కరోజు మనకు ఆ డబ్బులు రాకపోవచ్చు, వాటికన్నిటికైనా స్పెషల్ వెహికల్గా క్రియేట్ చేసి మనము ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక స్లోగా రికవరీ అయ్యే పరిస్థితులు ఉంటే స్పెషల్ ఫండింగ్ చేసి మీకు కొంతమంది డిపాజిటర్స్కి అవసరం మీట్ కావచ్చు. సో ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్ యాక్ట్ కావాలని చెప్తున్నాను. అర్బన్ బ్యాంకులు ఆటుపోట్లు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మన భాష తెలుగు, మన మాట తెలుగు, మన బాట తెలుగు, మన శ్వాస తెలుగు, అదే తెలుగు వెలుగు. మన నుడికారం తెలుగు, మన పలుకుబడి తెలుగు, మన జీవన సారం తెలుగు, మన జయకేతనం తెలుగు, అదే తెలుగు వెలుగు. మన అభివ్యక్తి తెలుగు, మన ఆటపాటలు తెలుగు, మన గత వైభవం తెలుగు, మన రేపటి స్ఫూర్తి తెలుగు, అదే తెలుగు వెలుగు. మన చమత్కారం తెలుగు, మన భక్తి రసం తెలుగు, మన అంతరంగం తెలుగు, మన శక్తియుక్తులు తెలుగు, అదే తెలుగు వెలుగు. తెలుగు వెలుగు ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి సోమవారం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీ 2లో. తిరిగి చర్చలోకి వెళ్లే ముందు వివిధ అర్బన్ బ్యాంకులు ఎలా మూతపడ్డాయో ఒకసారి చూద్దాం. బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థలో విషాదానికి గుజరాత్లో బీజాలు పడ్డాయి. యాజమాన్యం అపసవ్య విధానాలతో మాధవ్పురా మర్చెంటైల్ బ్యాంక్ మొదట సంక్షోభంలో చిక్కుకుంది. ఆ రాష్ట్రంలోని 160 బ్యాంకులు తమ డిపాజిట్లను పెట్టడంతో ఆ సంక్షోభం సెగలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. వెంటనే గుజరాత్ ప్రభుత్వం మేలుకుని డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ DICGC ద్వారా 400 కోట్ల రూపాయలు పరిహారం రాబట్టింది. ఈ విషాదపు జ్వాలలు రాష్ట్రానికి పాకాయి. 2001 సంవత్సరంలో కృషి బ్యాంకుతో సంక్షోభం ప్రారంభమైంది. ఈ బ్యాంకుల నుంచి 32 కోట్ల రూపాయల డిపాజిట్లు గోల్మాల్ అయ్యాయి. ఆ తాకిడి నుంచి తేరుకోకముందే 2002వ సంవత్సరంలో 279 కోట్ల రూపాయల డిపాజిట్లున్న చార్మినార్ బ్యాంక్ 1,20,000 మంది డిపాజిటర్లకు కంటనీరు మిగిల్చింది. ఆ బ్యాంక్ చైర్మన్ ఆగా ఆత్మహత్యకు పాల్పడటం దానికి పరాకాష్ఠ. అదే బాటలో వాసవి బ్యాంక్ కూడా 1,00,000 మంది డిపాజిటర్లను 176 కోట్ల రూపాయలకు ముంచింది.
ఒక శాసనసభ్యులు ఏమన్నారంటే, నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నానని నన్ను వచ్చి ఎవరు అడగడం లేదు. అది అంతకన్నా అన్యాయం లేదండి. ఎవరు అడగాలండి? ఆయన అప్పు తీసుకున్నాడు, కడతానంటే పుచ్చుకోవడానికి, నేను నా చేత కట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఎందుకు లేరండి? అగ్రిమెంట్ లోనే ఉందండి. మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలో దెర్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ది బ్యాంక్ అండ్ దట్ లెజిస్లేటర్. ఇప్పుడు మన ప్రజెంట్ లెజిస్లేటర్స్ కూడా ఉన్నారు కదండి, లోనీస్గా ఇన్ ప్రొడెన్షియల్. వారు ఎందుకు కట్టలేదు అసలు? వై దే వైలేటెడ్ దట్ అగ్రిమెంట్ ఫస్ట్? అసలు ఎవరో వచ్చి ఇంటి దగ్గరికి రావాలన్నా ఆయన ప్రతి నెల పోయి ఆయన కట్టాలి. 2001 వరకు ఎక్కడైనా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కూలిపోయినా లయబిలిటీస్ ఎవరి దగ్గర అయితే రుణదాతల నుంచి డిఐసిజిసి కూడా లేకుండానే వసూలు చేసి పే చేశారండి. కృషి బ్యాంక్ తోటి స్టార్ట్ అయిందండి. కృషి బ్యాంక్ తర్వాత ఈ 3 పెద్ద బ్యాంకు, వాసవి, చార్మినార్ అండ్ ప్రొడెన్షియల్. ఇక్కడ మూటిల్లో కూడా డిఫాల్టర్స్ వల్లనే కూలిపోతున్నాయండి. దే ఆర్ విల్ఫుల్ డిఫాల్టర్స్. శాసనసభ పాస్ చేసిన 96లో చేసుకున్న యాక్ట్ ద్వారా మనం వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ను కూడా సీజ్ చేయడానికి అవకాశం ఉందండి. కృషి బ్యాంకులో అయితే ఇంతవరకు ఆ యాక్ట్ను ఉపయోగించి కేసు పెట్టలేదు, ఇంతవరకు క్రిమినల్ కేసే పెట్టలేదు. బట్ వాసవి, ప్రొడెన్షియల్లో కేసులు పెట్టారు కానీ వెనకకి తీసుకున్నారు, అది వెనక్కి అట్లా పెట్టారు. ఉపసంహరించుకున్నారా? ఉపసంహరించుకోలేదులేండి, సరిగా పర్సూ చేయటంలా. ఒక ఆయన ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒక పెద్ద డిఫాల్టర్ మీద, ఇప్పుడు అందరూ రహస్యమే లేదు, పేరు కూడా అన్నిటి చోట్ల వచ్చింది కాబట్టి నేను చెబుతాను, రాజీవ్ రెడ్డి గారి మీద ఆ యాక్ట్ కిందనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. సుప్రీం కోర్టుకి వెళ్ళి ఆయన స్టే తీసుకొచ్చాడు. గవర్నమెంట్ సీరియస్గా ఉంటే పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ ఆ స్టే వెకేట్ చేయించాలి కదండి. వెకేషన్కి ఎవరు పోలేదు, దాని అర్థం ఏమిటి? వారు శుభ్రంగా తిరుగుతున్నారు. నరసింహమూర్తి గారు, ఎంత డిపాజిట్ చేసినా కూడా ₹1,00,000 మాత్రమే ఇన్సూరెన్స్. 6 చేసినా, 4 చేసినా, 3 చేసినా, 10 చేసినా ఆ ₹1,00,000కి ఎంతో అంతో చెల్లించేటటువంటి వెసులుబాటు మాత్రమే ఉండడం ఎంత హాస్యాస్పదం అండి. మా కమిటీ మేము 2.5 lakhs చేయమని రికమెండ్ చేసామండి. మోర్ దాన్ దట్ ఈ యాక్ట్లో అండి ఇది ఒకటి ఇందాక రివైవల్ అన్నారు, పొటెన్షియల్ ఉంది. మరి 100 కోట్లు ఎక్కువ ఆస్తి ఉంది అప్పుల కంటే. ఇది ఫిట్ కేస్ ఫర్ రివైవల్. ఆ రివైవల్ చేయాలన్నా కూడా ద ప్రాబ్లమ్ యాక్ట్ కమ్స్ ఇన్ ద వే. సో యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి, అమెండ్మెంట్స్ తీసుకొచ్చి, రెగ్యులేషన్స్ ఇచ్చి రివైవల్ కూడా పాసిబిలిటీ ఇస్తే కొన్ని మంచి బ్యాంకులు రివైవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మంచి బ్యాంక్ అంటే నా ఉద్దేశంలో ఆస్తి కొంచెం ఎక్కువ ఉండి అప్పు కంటే ఉన్న బ్యాంకుల్ని రివైవ్ చేసే ఛాన్స్ ఉంది. రివైవ్ కాగల బ్యాంకులు కూడా మనం రివైవ్ చేయొచ్చు. కోటయ్య గారు, మాధవపుర లాంటి బ్యాంకులకి అండగా నిలబడడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసక్తి చూపించే వచ్చాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకులకి ఎందుకు ముందుకు రావడం లేదు? అది ఫెయిల్ అయింది కూడా స్టాక్ బ్రోకర్స్కి, షేర్ మార్కెట్స్కి అడ్వాన్స్ ఇచ్చి ఫెయిల్ అయ్యారు. పాలకవర్గం పూర్తిగా కొల్లివుడైంది. ఎక్కడైనా ఈ రివైవల్ స్కోప్ ఉన్న చోట 2 types రివైవల్ చెప్పాను. ఒకటి ఏంటంటే బ్యాంక్ రివైవల్ చెప్తున్నారు నరసింహమూర్తి గారు. ఆ ప్యాకేజ్ తీసుకొచ్చి బ్యాంక్ని రివైవల్ స్లోగా తీసుకోవడానికి ఒకటి ఆలోచించాలి తప్పకుండా. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ అందరూ బాధ్యత వహించాలి. రెండోది, బ్యాంక్ ఫెయిల్ అయిన తర్వాత డిపాజిటర్స్ని ఎట్లా మనం ఒక విధమైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆదుకునే విషయంలో మటుకు స్పెషల్ ప్యాకేజెస్, స్పెషల్ ప్లాన్స్, స్పెషల్ వర్కౌట్ చేసి ఇప్పుడు లిక్విడేషన్ ఆర్డర్ చేశారు ప్రొడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్. లిక్విడేటర్ 10 సంవత్సరాలు తీసుకోవచ్చు, 15 సంవత్సరాలు తీసుకోవచ్చు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు తీసుకున్నటువంటి 50 సంవత్సరాల లిక్విడేటరు 50 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇంతమంది డిపాజిటర్స్ సఫర్ అవుతున్నారు కదా, ఫైనాన్షియల్ సిస్టంలో వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని దీన్ని రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఉంది, స్టేట్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉందని వచ్చి పెట్టుకున్నారు, ఏదో 2% ఎక్కువ వచ్చుదని ఆశపడ్డారు. వాళ్ళకి ఎట్లా మనం స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఏ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్పెషల్ ప్యాకేజ్ ఉందా లేదు? ఆర్బీఐ ఇది ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ రివైవల్ ప్యాకేజ్ అనేది ఒక్క మాధవపురాలోనే జరిగింది. సిన్స్ లాంగ్ ఈ ఇయర్స్లో 100 సంవత్సరాల్లో ఏ అర్బన్ బ్యాంకులు మునిగిపోయినప్పుడు కూడా చేయలేదు. ఫస్ట్ మాధవపుర, సెకండ్ ఈజ్ అవర్ చార్మినార్. ఆ బేస్ మీద చార్మినారు రివైవల్ ప్యాకేజ్ వారు కృషి చేశారు, స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది, రివైవల్ ప్యాకేజ్ అప్రూవ్ అయింది, మరలా ఇబ్బందుల్లో పడింది అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటి పట్ల ప్రకటనలు అయితే చేశారు కానీ నాకు తెలిసినంత వరకు ఆ ముఖ్యమంత్రి గారిని కలిసాము, ఈ ముఖ్యమంత్రి గారిని కలిసాము, వారు మాత్రం నిజాయితీగా వీటిని రివైవల్ చేయాలని అనుకోవటం లేదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది బారోయర్స్ బట్ నాట్ ఇన్ ది డిపాజిటర్స్.
ప్రొడెన్షియల్లో వారు చెప్పినట్టు ఇంకా అసెట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కనుక మనం రుణాలు వసూలు చేయగలిగితే డిపాజిటర్స్ అందరికీ పూర్తిగా పే చేయడానికి అవకాశం ఉందండి. వాసవిలో కొంత అసెట్స్ తక్కువగా ఉన్నాయి, లయబిలిటీస్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి. తిరిగి చర్చలోకి వెళ్లే ముందు ప్రుడెన్షియల్ బ్యాంకు తమ డిపాజిటర్ల జీవితాలని సంక్షోభంలోకి ఎలా నెట్టిందో ఒకసారి గమనిద్దాం. ఎప్పుడో 1920వ సంవత్సరంలో ప్రారంభమై 415 కోట్ల రూపాయల డిపాజిట్లతో రాష్ట్రంలో పెద్ద బ్యాంకులో ఒకటిగా చలామణి అవుతున్న ప్రుడెన్షియల్ బ్యాంక్ 1,75,000 మంది డిపాజిటర్లను పుట్టెడు దుఃఖంలో ముంచింది. అనేక ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలను ఊరించిన ఈ బ్యాంకులో పదవీ విరమణ చేసిన వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. బ్యాంకు డైరెక్టర్లంతా కుమ్ముక్కై సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న బడా వ్యక్తులకు, రాజకీయ ప్రముఖులకు ఉదారంగా రుణాలిచ్చారు. వాటిని రికవరీ చేయడంలో వారు చూపిన అలసత్వం మూల్యం 1,75,000 మందికి గుండెకోత మిగిల్చింది. చితికిపోయిన కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. పెళ్లిళ్లు ఆగిపోయి, వైద్య చికిత్స అందక, చదువులు నిలిచిపోయి చాలా కుటుంబాలు జీవోత్సవాలుగా మారాయి. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. నరసింహమూర్తి గారు, ఇప్పుడు ఇంత సంక్షోభంలో ఉన్నాయి, ఈ రకమైనటువంటి అర్బన్ బ్యాంకులు ఇంకా అవసరం అంటారా మన ఆర్థిక వ్యవస్థకి? చిన్న చిన్న బిజినెస్ ఫ్రూట్ వెండర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అమ్ముకోవటానికి క్రెడిట్ రిక్వైర్మెంట్, వాళ్ళు రోజుకి 10 రూపాయలు వడ్డీ ఇచ్చి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి రీప్లేసింగ్ మార్కెట్ అండి ఇది. సో ఈ బ్యాంకుల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. ఈ బ్యాంకులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. మనం కనిపించి 10 బ్యాంకులు కష్టాలను చూస్తున్నాము. హైదరాబాద్లోని ఈ సిక్నెస్ ఎక్కువ ఉందండి. మనం టౌన్స్లోకి పోతే, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, మన టౌన్స్లో చూస్తే ఆ బ్యాంకులు ఇంత అధ్వానంగా లేవండి. వాటి యొక్క అవసరం ఉందంటారా? ఉంచుకోవాలా మనం? వారు చెప్పినట్టు నిజానికి వాళ్ళు చాలా మంది కొంతమంది వాదన చేస్తున్నారండి. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఈ వచ్చిన తర్వాత వీటి అవసరం ఉందా అని పెద్ద డిబేట్ చేస్తున్నారు. ఈ జాతీయ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ కానీ, ఫారిన్ బ్యాంకులు ఈ గ్యాప్ను మాత్రం పోడ్చలేవండి. ఈ స్మాల్ బారోయర్ కావాల్సిన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు చేసేటటువంటి పనిని ఆ బ్యాంకులు ఇవి చేయలేవండి. ఇప్పుడు అమెరికాలో కూడా ఇన్ని పెద్ద బ్యాంకులు వచ్చిన కమ్యూనిటీ బ్యాంక్స్ అనేటటువంటి కంటిన్యూ అవుతున్నాయండి వేల సంఖ్యలో. ఇతర దేశాల్లో కూడా అనుభవం అదేనండి. వాటి యొక్క ఆల్మోస్ట్ అక్కడ కమ్యూనిటీ అంటున్నారు, ఇక్కడ కోఆపరేటివ్ అంటున్నాం, సభ్యులు కూర్చొని. సో దీనికి ఒకటే మార్గం అండి. ఒకటి, సభ్యుల పార్టిసిపేషన్ ద్వారా పెంచొచ్చు అనేదే నా నమ్మకం. కొంతమంది అంటారు ఆశ కొంది పెడితే మీ కర్మ అంటున్నారు కానివ్వండి. ఆశ కొంది ఏం పెట్టారండి? అసలు మార్కెట్లో ఉన్నటువంటిది నిజానికి 5-6% అంటున్నారు ఇవాళ ఏది డిపాజిట్స్ మీద. ఈ అర్బన్ బ్యాంకులు ఒక రకంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి వచ్చేటటువంటి డిపాజిట్స్ని కనుక మనం ప్రాపర్గా అనలైజ్ చేస్తే పెన్షనర్స్ అనేటటువంటిది ఒక బల్క్ చాలా పెద్దది అవుతుందండి. నిజానికి జాతీయ బ్యాంకుల కన్నా ఇవాళ అర్బన్ బ్యాంకులు 1-2-3% ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి నేను అంటాను అది న్యాయం అంటాను. ప్రొఫెషనల్స్ అంటారు ఇది తప్పు, పెట్టుకునే వాళ్ళని కూడా ఇది ఆశ కొంది పెట్టారంటారు. డిపాజిటర్స్కి అవసరాన్ని బట్టి చూసుకుంటే పెద్ద అవసరం లేదు ఇది. ఎందుకంటే ప్రతి చోట మనకు బ్యాంకింగ్ వస్తున్నాయి. క్రెడిటర్స్ మైక్రో క్రెడిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినా కూడా మన బ్యాంకులు ఇస్తున్నాయి. కానీ కొన్ని పాకెట్స్, ఒక రకమైన ప్రోడక్ట్స్, స్పెసిఫిక్ క్లయింటలు, వాళ్ళ అవసరాలను బట్టి ఈ బ్యాంక్స్ అవసరం ఉంది. కానీ ఇవి మనకు కొన్ని బ్యాంకులు ఏ విధంగా ఆపరేట్ చేసినాయో ఆ విధంగా ఆపరేట్ చేస్తే ఈ బ్యాంకులకు అవసరమే లేదు అసలు. లీగల్ రిఫార్మ్స్, సూపర్వైజరీ రిఫార్మ్స్ అండ్ సిస్టమ్ రిఫార్మ్స్, ప్రాసెస్ రిఫార్మ్స్ చేసుకొని పూర్తిగా రిఫార్మ్ చేసుకొని ఆపరేట్ చేస్తే అవసరం ఉంది. ఈ విధంగా ఆపరేట్ చేయాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏ ట్రెండ్లో పోతున్నాయో, ఏ విధంగా పోతున్నాయో, ఎట్లా పోవాలంటే అవసరమే లేదు. తిరిగి చర్చలోకి వెళ్లే ముందు సంక్షోభంలో కూరుకున్నటువంటి అర్బన్ బ్యాంకులు తిరిగి కోలుకోవడానికి వివిధ కమిటీలు చేసినటువంటి సిఫార్సుల్ని ఒకసారి తెలుసుకుందాం. తిలాపాపం తలా పిడికడు అన్నట్టు ఈ సంక్షోభానికి పాలక ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ఇద్దరికీ వాటా ఉంది. ఒక పక్క జాతీయ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికి తీసికట్టుగా ఉండడంతో ప్రజలు అనివార్యంగా అర్బన్ బ్యాంకుల వైపు మళ్లాల్సి వస్తోంది. వాటికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ప్రకటనల వైపు మదుపర్ల చూపు పడుతోంది. కొన్ని బ్యాంకులు నిబంధనలకు నిస్సిగ్గుగా నీళ్లుదిలి అవకతవకలకు పాల్పడ్డాయి.
దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు కొందరు డైరెక్టర్లు బ్యాంకు ఆస్తులను పంచుకు తిన్నారు. నిబంధనలోని డొల్లతనం తేటతల్లమైన రిజర్వ్ బ్యాంకు మాత్రం చేష్టలుడిగి చూస్తూనే ఉంది. అర్బన్ బ్యాంకింగ్ రంగంలో లోపాలు సరిదిద్దేందుకు ఇప్పటి వరకు అనేక కమిటీలు నియమించారు. వీటిల్లో జాతీయ స్థాయిలో మాధవదాస్ కమిటీ, మరాఠే కమిటీ, మాధవరావు కమిటీ, రాష్ట్ర స్థాయిలో నరసింహమూర్తి కమిటీలు వేశారు. దాదాపు అన్ని కమిటీలు కీలకమైన సిఫార్సులే చేశాయి. 12 మంది సభ్యులుండే బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో విధిగా 3 నిపుణులు ఉండాలని, రుణాల్లో డైరెక్టర్లకు 2% కంటే ఎక్కువ ఇవ్వరాదని సూచించాయి. డైరెక్టర్ల బోర్డులో వివిధ ఉపసంఘాలు నియమించి బ్యాంకింగ్ రంగంలో అనుభవం, విద్యార్హతలున్న వారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నాయి. ప్రతి 3 నెలలకోసారి బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, పనితీరు సూచికలు ప్రకటించాలని చెప్పాయి. డిఐసిజిసి ద్వారా చెల్లించే నష్టపరిహారాన్ని 1,00,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలని, నష్టాల్లో ఉన్న శాఖల సంఖ్యను తగ్గించుకోవాలని, అలాగే బకాయిల వసూళ్లపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలనే సూచనలు చేశాయి. కృషి బ్యాంకు పతనం తర్వాత మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఈ బ్యాంకులకు పనితనాన్ని పెంచాలని, అలాగే బ్యాంకుల్లో ట్రస్టీషిప్ పెంచాలని, బ్యాంకుల యొక్క పనితీరు మెరుగు చేయాలని, అలాగే బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది యొక్క నైపుణ్యాన్ని పెంచాలని, అలాగే ఈనాడు పెరుగుతున్న ఈ న్యూ జనరేషన్ బ్యాంక్స్కి తోడుగా మేము కూడా సరైన ధీటైన సేవలు అందించాలని ఒక ఆలోచనతో ఈ యొక్క మా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అనే దాన్ని రాష్ట్రంలో మేము రిజిస్టర్ చేయడం జరిగింది. మేము వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్యల పట్ల, ప్రతి బ్యాంకు యొక్క పనితనం పట్ల మేము రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసి ఏ బ్యాంక్ అయినా సరిగా పనిచేయలేకపోతుంటే వాళ్ళకి సరైన అడ్వైజులు ఇవ్వటం, అలాగే ఏదైనా ఒక సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా మేనేజ్మెంట్లో కూడా ట్రస్టీషిప్ పెంచడానికి కోసం మేము బాధ్యులము, ప్రజల సొమ్ముకు మేము బాధ్యులు అనే దాని మీద వాళ్ళలో బాధ్యత పెంచడానికి కోసం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అలాగే ఉద్యోగస్తులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. నరసింహమూర్తి గారు, ఇవి సరిగా పనిచేయడానికి కావలసినటువంటి మార్పులు, చేర్పులు, సంస్కరణలు మనం ఏం తెచ్చుకోవాలి? షేర్ హోల్డర్లు కాకుండా బోర్డులో మా కమిటీ ఏం చెప్పిందంటే, షేర్ హోల్డర్ల నుంచి, అంటే పెట్టుబడిదారుల నుంచి, కోఆపరేటివ్ మెంబర్స్ నుంచి, డిపాజిటర్స్ నుంచి, మెంబర్స్ నుంచి 50%, అంటే 6, మిగతా 3 అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్లు, అంటే ఏ సంబంధం లేకుండా లీగల్, బ్యాంకింగ్, ఇండస్ట్రీ నాలెడ్జ్, లోకల్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఇంకో 3 డిపాజిటర్ల నుంచి. ఇవాళ డిపాజిటర్లకి మెయిన్ ఎక్స్పోజర్, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవాళ డిపాజిటర్లకి బోర్డులో స్థానం లేదండి. ఇవాళ యాక్ట్లో లేదు. ఇప్పుడు ఏమవుతుందండి, అంతా చైర్మన్కే పవర్లు ఉన్నాయి, ఎవరికి పవర్ లేదు. సో కార్పొరేట్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్లో బాగా ఉండేట్టుగా మనం దాన్ని స్ట్రాంగ్గా చేయాలి. ఆడిట్ కమిటీ, లోన్ కమిటీ, రికమెండేషన్ కమిటీ. ఇవాళ నేనే చైర్మన్, నేనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తాను, నేనే తీసేస్తాను, వాళ్ళు నా మాట వింటారు. అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కట్ చేయాలి. ఇవాళ తర్వాత అండి ఇదే విధంగా MIS, ఆల్కో సిస్టమ్ అండి. ఆల్కో అంటే చాలా ఏదో టెక్నికల్ చెప్పినా అనుకుంటారు. అసెట్ లయబిలిటీ అంటే 15 రోజులు, నెల రోజులు, 2 నెలల్లో ఎంత అప్పు వస్తుంది, ఎంత ఆస్తులు మెచ్యూర్ అవుతుంది. బ్యాంకులో చాలా ఇంపార్టెంట్ అండి. మీ డిపాజిట్ మెచ్యూర్ అవుతూ ఉంటాయండి, ఆ టైంకి ఆస్తి రికవరీ మెచ్యూర్ కూడా అవ్వాలి. కోటయ్య గారు, ఆర్థిక నేరస్తుల్ని శిక్షించాలనేది మెయిన్గా ఉండాలి. డిపాజిటర్స్ అందరినీ కూడా మెంబర్లుగా చేర్చేసి మీ డిపాజిట్లు మీరే రక్షించుకోవాలి కాబట్టి 4-5 డిపాజిట్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పెట్టుకున్నటువంటి బ్యాంకులు లేకపోలేదు కోఆపరేటివ్. ఈ మధ్య అసలు నిజంగా మీరు మనం చెప్పిన తర్వాత అంతకు ముందు కూడా 1-2 ఉన్నాయి. అట్లానే మార్పులు ఇవన్నీ కూడా నేను అనేది, ఎందుకు సర్వసభ్య సమావేశం జరగలేదని అడిగేది ఎవరు? చట్టంలో లేకపోవాలా, రిజిస్ట్రార్ పోయి జరిపించవచ్చు, వాస్తవాలు చెప్పచ్చు, వారు అన్నట్టు క్వార్టర్లీ కాకపోయినా హాఫర్లీకైనా రియల్ పొజిషన్ చెప్పచ్చు. కానీ జరుగుతున్న మెయిన్గా జరిగేది రుణాలు తీసుకున్నటువంటి వారు ఎగ్గొట్టడం. దానికి పాలక వ్యవస్థ ఖచ్చితంగా పరోక్షంగా ప్రత్యక్షంగా వారికి సహాయం చేస్తున్నారండి. కోటయ్య గారు, ఏ చర్యలు తీసుకోవాలి? ఇవన్నీ ఒక రిఫార్మ్ ప్యాకేజ్ కావాలి. అర్బన్ కోఆపరేటివ్ సెక్టర్ రిఫార్మ్ ప్యాకేజ్ అనేది ఒక డెవలప్ చేసుకోవాలి మనం. రెండో కరెక్షను, నేను పాలసీ ఫ్రేమ్వర్క్, సిస్టమ్స్ అని వాడాను. వాటికి చాలా కూడా మన మిత్రులు చెప్పేశారు. ఈ విధమైన మనకి షేర్ బ్రోకర్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పని లేదు. రియల్ ఎస్టేట్కి 30 crores ఇవ్వడానికి మన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పని లేదు. వాళ్ళ డిపాజిట్స్ని బట్టి
కమర్షియల్ బ్యాంకింగ్ చేసుకుంటాం, మేము చేసుకుంటాం, మేము డిపాజిట్ వీళ్ళు పోయి అర్గు చేస్తారు. చేసినంత మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోవాలని ఎక్కడ ఉంది? గవర్నమెంట్స్ ఎందుకు ఒప్పుకోవాలి? విషయం ఏమిటంటే అన్ని బ్యాంకులను ఒక రకంగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు 1000 కోట్ల డిపాజిట్లకు పైబడిన బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ మన దేశంలో 9 ఉన్నాయి. షెడ్యూల్డ్ స్టేటస్ ఇతర ప్రైవేటు బ్యాంకులతోటి సమానంగా షెడ్యూల్డ్ స్టేటస్ ఇవ్వబడినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ 57 దేశంలో ఉన్నాయి. అవి ఆ సైజు వాళ్ళకి నాది వెరీ క్లియర్ అండ్ ఫర్మ్ ఉద్దేశంకి వచ్చేకి అవి కోఆపరేటివ్ బ్యాంక్స్ గా ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. బియాండ్ ఎందుకు కన్వర్ట్ చేయలేము? బియాండ్ లిమిట్ యు షుడ్ మేక్ అక్కడే కురియన్ కి మేము ఎందుకు అంటానంటే కోఆపరేటివ్ సెక్టార్ లో ఉండి అన్ని బెనిఫిట్స్ పొంది మీరేనా యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ టు ఎ కంపెనీ డిసిప్లిన్ దీనికి కూడా పెట్టండి. షెడ్యూల్డ్ కోఆపరేటివ్ ఏమండి షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ కి ఏదైతే ఉందో మీరు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్కి ఏదైతే ఉన్నాయో నిబంధనలు ఆర్బీఐ ఈ రెండింటిని ఈక్వల్గానే చూస్తుంది. మీరు ఫెయిల్ అయిపోతే చూడకపోతే మీ సూపర్వైజరీ ఫెయిల్యూరే. కానీ ఆర్బీఐకి మీరు చూడండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఏముంది, ఎప్పుడైతే షెడ్యూల్డ్ బ్యాంక్ అని మీరు స్టేటస్ ఇచ్చారో మీరు సక్రమంగా చూసి దాన్ని మిగతా ప్రైవేట్ బ్యాంకో జాతీయ బ్యాంకో ఏది ఎట్లా చూసారో దానితో సమానంగానే చూడాలి. జేసీ గారు ఒక ఖాతాదారుగా నష్టపోయినటువంటి వారుగా అనేక మంది అనుభవాలను కూడా మీరు చూస్తున్నటువంటి వారుగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వారుగా ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క పనితీరులో ఏ రకమైనటువంటి మార్పులు వస్తే బాగుంటుంది మీ దృష్టిలో? ఫస్ట్ మెయిన్ డిఫాల్టర్ దగ్గర డబ్బులు వసూలు చేయాలి సార్. మేనేజ్మెంట్ చేంజ్ కావాలి, అధికారులను చూసి పెట్టాలి. అక్కడ వచ్చి కూర్చుంటారు కానీ వాళ్ళ గురించి దేనికి మనమే చెప్పాలి. సార్ ఇది 35 సెక్షన్ లిఫ్ట్ చేస్తే మనకు బాగుంటుంది కదా, ఈ 21 ఇట్లా చేస్తే బాగుంటుంది కదా. మనం పోయిన వాళ్ళు డిపాజిటర్స్ పోయిన వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళకి దాని గురించి ఏమి తెలియదు. మన ప్రొడెన్షియల్ బ్యాంక్ లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. దారుణం కాదు కానివ్వండి. లీవింగ్ దట్ అసెట్ మీరు ఇందాక నుంచి అంటున్నారు. ఫస్ట్ డిఫాల్ట్ అతని దగ్గర వసూలు. పబ్లిక్ ట్రస్టీషిప్ ఈజ్ ఫస్ట్ రిక్వైర్మెంట్. బ్యాంకింగ్ అంటే పబ్లిక్ ట్రస్టీషిప్. పరుల డబ్బు దానికి మంది రెగ్యులేటరీ కరెక్షన్స్ చేయాలి. పబ్లిక్ ట్రస్టీషిప్ లేకపోవడమే కదా, అందుకే కదా మీరు మంచి వాళ్ళని. ఈరోజు ఆక్షన్ ఉంది అని తెలిసింది, వెళ్ళి అక్కడ అడుగుతుండగానే లేదమ్మా తిరిగి తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారు? అది అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు. మీరు అంటే మన డబ్బులు కాదా? జయశ్రీ గారు మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మన డబ్బులు మనకు కావాలి సార్. మీరు ఎట్లా డిఫాల్టర్ దగ్గర ఎట్లా వసూలు చేసుకుంటారో మాకు తెలియదు. గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేయండి సార్. ఎక్కడెక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది డిపాజిటర్ రోడ్డుకు వచ్చినాం, గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి హెల్ప్ చేసేదానికి అధికారం ఉంది. ఎందుకు 2 కోట్లు పడేస్తే మనం 200 కోట్లు పడేస్తే మన బ్యాంక్ రివైవల్ కాదా? మన బ్యాంక్ రన్ చేయలేకపోతున్నాం. అవే అప్పుగా ఇవ్వండి సార్. రేపు మన డిఫాల్టర్స్ దగ్గర వసూలు చేసుకుని ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఆంజనేయులు గారు, ఆర్బీఐ స్టేట్ గవర్నమెంట్ అనుకొని ఈ 25 మంది దగ్గర టాప్ డిఫాల్టర్స్ దగ్గర వసూలు చేస్తే 200 crores వరకు వసూలు అవుతుంది. అండ్ వాసవిలో 8 మంది డైరెక్టర్లు ఎవరైతే ఆ బ్యాంకు పతనానికి కారణమో 8 మంది దగ్గర వసూలు అయితే 50 కోట్లు. ప్రుడెన్షియల్లో 1 lakh లోపు వాళ్ళకి నిజానికి దాని ప్రకారం డిఐసిజిసి అమౌంట్ కనుక పే చేస్తే ఇప్పుడు 185 కోట్లు వసూలు చేసినా 105 కోట్లు క్యాష్ ఉంది వారి దగ్గర. డిఐసిజిసి ఇవ్వాల్సిన 1 lakh వాళ్ళకి కనుక బికాజ్ లిక్విడేషన్లోకి పోతుంది కాబట్టి ఇచ్చేస్తే 1 lakh పైన ఉన్నటువంటి వారందరికీ ఆ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ప్రకారం కూడా ఇంట్రెస్ట్ తోటి సహా పే చేయడానికి అవకాశం ఉందండి. అట్లానే వాసవిని కూడా 1 lakh వరకు వారు బాధ్యత తీసుకుంటే ఈ వసూలు చేసి ఇక వసూలు చేయాల్సిన డబ్బు నుంచి అందరి డిపాజిటర్స్కి ఇవ్వచ్చండి. ఇక బతికించడం అనేది సాధ్యం కాదు కానీ ఇప్పుడు డిపాజిటర్స్ వాళ్ళ ప్రయోజనాలు. జయశ్రీ గారు, మీకు 15,000 రూపాయల చెక్కులు రిజర్వ్ బ్యాంక్ నుంచి మీకు వచ్చాయి, అవి చెల్లట్లేదు అంటున్నారు. డేట్ వేసేసారు, తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. ఎట్లా బ్యాంక్ లేదు, పనిచేయట్లేదు. ఎట్లా అవుతుంది సార్? పాపం 7 days December 8th, December 9th, December 10th ఇచ్చారు, December 7th క్లోజ్ చేసి పడేశారు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్? అన్ని బోన్సాయి వస్తుంది బ్యాంక్. చూడండి సార్, నేను ఏడుపులు ఎట్లున్నాయంటే మాది ప్రొడెన్షియల్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ అయిన రోజు అసలు హార్ట్ అటాక్ కాలేదు సార్. అంత పెద్ద మాకు
నెత్తి మీద బాంబేస్తే కూడా ఒకేసారి చచ్చిపోయేవాళ్ళం కదా, అట్లాంటి బాధలు పడ్డాం మేము, రోడ్లో ఏడ్చుకొని నిలబడ్డాం. కానీ ఇది న్యాయమా, వీళ్ళకి కరుణ అనేది లేదా అనేసి నాకు అర్థం కావట్లేదు. ఆర్బీఐ వాళ్ళకి ఇట్లాంటిది ఎట్లా తీసుకున్న వాళ్ళు వస్తుంది? మీకు రివైవల్ చేయడానికి ఇన్ని రోజులు పడుతుంది. 20 months నుంచి మేము కష్టపడుతున్నాము. ఇంతమంది వాసవి గురించి కానీ, ప్రొడెన్షియల్ గురించి కానీ, చార్మిర్ గురించి కానీ మేము 20 months నుంచి మేము స్ట్రగల్ చేస్తున్నాం. దానికి ఎవరు ఏమి ఇది చేయలేదు. లిక్విడేటర్ మాత్రం 24 hours తెచ్చి పెట్టారు సార్. ఎట్లా గవర్నమెంట్ ఈ పుల్లైకి మనం ఈ వెంకయ్యకి మనం చెప్పలేదండి. సో గవర్నమెంట్ కమ్స్ ఇన్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఒకటండి. అసలు మీకు ఫస్ట్ ఇచ్చినప్పుడే దాని మీద మీకు కాంప్రమైజ్ అయిపోయారు. లోన్ ఇవ్వటం దగ్గర నుంచి, వసూలు దగ్గర నుంచి కాంప్రమైజ్. వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇప్పుడు తర్వాత వచ్చారుగా, వీళ్ళకేం అర్థం వచ్చింది? నేను అనేది చార్మినార్ ఎప్పుడు తీసుకుంది స్టేట్ గవర్నమెంట్, నిపుణులనే వేసింది. అట్లానే వాసవిలో వేసింది, అట్లానే ప్రొడెన్షియల్లో కూడా వచ్చిన వారు ఏమీ బ్యాంకింగ్ తెలియని వారు కాదు. కానీ సంవత్సరంన్నర అయింది ఈ 2 చోట్ల వచ్చి, అక్కడ 2.5 సంవత్సరాలు అయింది. ఎందుకని ఈ 2.5 సంవత్సరాలు కూడా నాకు తెలిసినంత వరకు వీరి మీద కూడా స్టేట్ గవర్నమెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ప్రాబ్లం ఉందండి. ఊరికే స్టేజ్ వచ్చేస్తుంది. సొల్యూషన్ రావాలంటే మనం చెప్పిన స్ట్రక్చరల్ లీగల్గా రిఫార్మ్స్ కాకుండా మనం ఈ రికవరీ ఎఫర్ట్స్ అందరూ వాళ్ళకి విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉంటే కానీ రివైవ్ కావు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడాలంటే విల్ పవర్ ఉండాలి. ఖాతాదారుల యొక్క క్షోభను అర్థం చేసుకుని వారిని ఆదుకోవాల్సినటువంటి పనిని మొట్టమొదటిగా ప్రభుత్వం చేయాల్సినటువంటి కర్తవ్యం. అలాగే ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సమూలమైనటువంటి మార్పులు ఇందులో తీసుకొచ్చి ఈ సంక్షోభం తిరిగి రాకుండా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.